సాగునీటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింతపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తప్పు మీదంటే మీదంటూ అధికార విపక్షాలు ఎదురుదాడి చేసుకుంటున్నాయి. కేంద్రం ఆదేశాలకు తెలంగాణ సర్కార్ తలొగ్గి ప్రాజెక్టులను అప్పగించిందన్న బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. దీనిపై వైట్ పేపర్ విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయాన్ని ప్రతిఘటించామని చెబుతోంది. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సభలో ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా జవాబిస్తామన్నారు. ఉభయ సభల్లో ప్రాజెక్టులు, వాటి అప్పగింతపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. సభలో మీకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇస్తామని అన్నారు హరీష్ రావు. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట ఎస్ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావు పెట్టు, నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.